హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎంఆర్సి మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ. అండ్ దీనివల్ల ప్రతి కేటగిరీలో నిజంగా సీట్లు పెరుగుతాయా, అండ్ మేల్ ఫీమేల్ అండ్ సీట్లు స్పెషల్గా ఇస్తారు. సో దీనివల్ల ఫీమేల్కి ఏమన్నా, అంటే మేల్ కాదు ఇది జనరల్, ఫీమేల్కి ఏమైనా స్పెషల్ అడ్వాంటేజ్ ఉండి కట్ ఆఫ్ తగ్గుతుందా, అలా ఎందుకు తగ్గదు అనేది వీడియోలో చూద్దాం. అండ్ తెలంగాణలో కూడా 24th నాడు మెరిట్ లిస్ట్ అని ఒక న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించి ఒకటైతే నాకు స్టూడెంట్స్ ఫార్వర్డ్ చేశారు. సో అది ఎంతవరకు నిజం అనేది వీడియోలో చూద్దాం. చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీకి సంబంధించి మేనేజ్మెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. మనం ఆల్రెడీ కట్ ఆఫ్ చేసాం. సెల్ఫ్ ఫైనాన్స్ 405 to 10 ఉంటే వస్తుంది. ఇప్పుడున్న మెరిట్ లిస్ట్ ప్రకారం కూడా కాంపిటీషన్ పెరిగింది. అండ్ అదేవిధంగా బీ2, సో బీ2 అయితే మీకు 350, అరౌండ్ 350 ఉంటే వచ్చే అవకాశం ఉంది. 345 నుంచి 350. బీ2 అంటే లోకల్ స్టూడెంట్స్కి అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా అన్ని లోకల్కే ఉంటాయి. అండ్ నాన్ లోకల్ అయితే ఖచ్చితంగా మీకు ఒక 416 వరకు ఉండాలి, 420. సో అరౌండ్ 420 ఉంటే నాన్ లోకల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 425 to 30 అనుకోండి. సో 420 అబోవ్ ఉంటే ఛాన్సెస్, 25 వరకు ఉంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మేనేజ్మెంట్ కూడా ఆల్రెడీ ఇది మనం వీడియో చేసాం, అలానే ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్పలేదు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంఆర్సి సీట్స్ అనేటువంటివి చాలా మీకు అలాట్మెంట్లో కూడా ఎంఆర్సి అని ఉంటుంది మీ నేమ్ పక్కన. ఎంఆర్సి అంటే ఏంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఒక డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మీకు కౌన్సిలింగ్లో ఫస్ట్ ఓపెన్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్లు ఉంటాయి. ఎస్సీ, బీసీఏ, ఈడబ్ల్యూఎస్ కూడా. సో అందరికీ స్పెషల్గా సీట్లు ఉండే రిజర్వేషన్ ఒకటి, ఇది ఓపెన్ రిజర్వేషన్ ఒకటి, ఇక్కడ కింద ఉన్నదంతా మెరిట్ స్టూడెంట్, ఇది మెరిట్ లిస్ట్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ రన్ అయినప్పుడు ఇక్కడ మీకు ఓపెన్లో ఉన్న ఒక 2000 సీట్స్ అనుకుందాం, అవన్నీ మెరిట్ ప్రకారం నింపుతారు. ఓకేనా, మెరిట్ ప్రకారం టోటల్ 2000 సీట్స్ అయితే నింపుతారు. ఫస్ట్ ఓపెన్ రన్ అవుతుంది. ఇలా నింపినప్పుడు ఒక బీసీఏ స్టూడెంట్ ఆర్ బీసీబీ స్టూడెంట్స్కి ఓపెన్లో వచ్చింది. ఇతడికి ఓపెన్లో వచ్చింది. ఇతడు పెట్టుకున్న ఆప్షన్స్ 1 to 35. ఏపీ అనుకుందాం, తెలంగాణ అయితే 1 to 60 ప్లస్ ఉంటాయి. సో ఇతడు పెట్టుకున్న ఆప్షన్స్లో ఇతనికి ఒక 20 ఆప్షన్ వచ్చింది. సో 20 ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ ఓపెన్ రన్ అయినప్పుడు ఈ 20 ఆప్షన్లో ఇతనికి వచ్చింది. బీసీఏ స్టూడెంట్కి వచ్చింది ఓపెన్లోనే. సో ఇది ఎంఆర్సీగా అవుతుందన్నమాట. సో ఇక్కడ ఓపెన్లో వచ్చిన రిజర్వేషన్ కేటగిరీ సీట్లన్నీ ఎంఆర్సీలే. అంటే ఎంఆర్సీ అంటే ఇది వెళ్తాడా లేదా అనేటువంటిది ఆ వెంటనే రన్ అయ్యే రిజర్వేషన్ కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీకైతే ఓపెన్లో 20 నెంబర్ వచ్చింది కదా, ఇద్దరు పెట్టుకున్న బెటర్ ఆప్షన్స్ 19 ఉన్నాయి పైన. ఏదో ఒకటి 10 మీకు రిజర్వేషన్లో వచ్చింది అనుకుందాం. ఫస్ట్ ఓపెన్ రన్ అయ్యాక అదే రౌండ్ 1లోనే ఓపెన్ రన్ అయిన తర్వాత మీకు రిజర్వేషన్ రన్ చేస్తారు. సో ఇతనికి 10th వచ్చేసింది బీసీఏలో. సో ఇక్కడ ఒక బీసీఏ సీట్ని వాడుకున్నాడు ఇతను. సో ఓపెన్లో వచ్చినా కూడా బీసీఏ సీట్ని వాడుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీట్ని కిందున్న బీసీఏ స్టూడెంట్కి ఇస్తారు. ఒకవేళ వాడుకోనట్లయితే ఇతడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ సీటు వీళ్ళకి వచ్చేస్తుంది ఎలాగూ. సో ఒక సీటు లాస్ అయితే ఒక సీట్ ఇక్కడ ఇవ్వడం అన్నమాట ఎంఆర్సీ అంటే. అందుకే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో రిజర్వేషన్లో వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఎంఆర్సీగా ట్రీట్ అవుతాడు అనమాట. బీసీబీ అయినా ఎస్సీ అయినా. సో ఇక్కడ ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ, అంటే మెరిట్లో వచ్చిన స్టూడెంట్ అన్నమాట. రిజర్వేషన్ ఉన్నా కూడా ఒకవేళ ఇతడు వెళ్ళకుంటే నో ప్రాబ్లం, ఇతడు ఇక్కడే ఉంటాడు. ఈ రిజర్వేషన్ అలానే ఉంటాయి. సీట్లు 110 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి అలాగే ఉంటాయి. వీళ్ళ కేటగిరీ రన్ అయినప్పుడే ఫిలప్ అవుతాయి. సో ఒకవేళ ఇతడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 109 అవుతాయి. సో ఒక క్లాస్ అయ్యారు, మెరిట్లో వచ్చినా ఒక క్లాస్ అయ్యారు కాబట్టి ఈ మెరిట్లో ఉన్న సీట్ని ఇక్కడ ఫిలప్ అవుతుంది. సో ఎంఆర్సీ స్టూడెంట్ వల్ల ఓపెన్ సీట్ అనేది ఆ రిజర్వేషన్కి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఒక సీట్ లాస్ అయ్యారు కాబట్టి. సో ఈ విధంగా ఓపెన్లో వచ్చిన ప్రతి స్టూడెంట్ ఒక ఎంఆర్సీగా ట్రీట్ అవుతాడు. ఎంఆర్సీ మెరిట్లో వచ్చినటువంటి రిజర్వేషన్ స్టూడెంట్. సో ఇతడికి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సీట్ని కిందున్న ఆ క్యాస్ట్ వాళ్ళతోనే నింపుతారు, అలా అనమాట. సో ఒకవేళ ఇతడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, సో వీళ్ళ సీట్లు వీళ్ళకి ఇక్కడ రిజర్వేషన్లో అలానే ఉంటాయి. ఇది ఎంఆర్సీ. ఇంతలో ఎందుకు చెప్పానంటే చాలామందికి డౌట్ ఉంది. సో సింపుల్, మనకు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్ అయితే అతడికి ఓపెన్లో వస్తే ఎంఆర్సీ అని ఉంటుంది అతనికి పక్కన. అండ్ ఒకవేళ ఇతడు జంప్ అయ్యాడు అనుకోండి, ఈ ఎంఆర్సీ సీట్ని వాళ్ళ రిజర్వేషన్తోనే నింపుతారు. అది బీసీఏ అయినా, బి అయినా, సి అయినా, అలా ఉంటుందన్నమాట. సో అందుకోసం మనకు ఒక 130 సీట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 130 సీట్స్ ఉన్నాయి. మీరు ఓవరాల్గా క్యాస్ట్లో చూస్తే ఫైనల్గా 180 స్టూడెంట్స్కి వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఈ 50 స్టూడెంట్స్కి ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే వీళ్ళంతా ఓపెన్లో కొట్టారు.
ఓకేనా. సో, ఓపెన్‌లో కొట్టారు కాబట్టి వాళ్ళు 180 సీట్స్ అవుతాయి. అంటే ఎంఆర్‌సీ 50 ఎంఆర్‌సీ అనమాట. మెరిట్‌లో కొట్టినటువంటి స్టూడెంట్. ఇది ఎంఆర్‌సీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఇందులో ఈడబ్ల్యూఎస్ కూడా ఇలానే ఉంటుంది. ఎక్సెప్ట్ ఓన్లీ ఓసీ ఉన్న వాళ్ళకి తప్పించి. సో, అతడు ఓపెన్‌లో ఉంటే ఓపెన్‌లోనే ఉంటాడు. ఆ రిజర్వేషన్ ఇవన్నీ అలానే ఉంటాయి. సో, మరి ఇక్కడ ఫీమేల్‌కి, మేల్‌కి సెపరేట్ ఫీమేల్ అండ్ జనరల్‌లో మళ్ళీ మేల్, ఫీమేల్ ఉంటారు. సో, ఫీమేల్‌కి సెపరేట్ సీట్స్ ఉన్న కట్ ఆఫ్ ఎందుకు తగ్గదు అంటే, వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 10 సీట్లు ఉన్నాయనుకుందాం. 10 సీట్లలో ఫీమేల్‌కి 3 అండ్ జనరల్ 7 ఉన్నాయనుకుందాం. సో, ఫస్ట్ నింపేది ఫీమేల్ సీట్సే. సో, ఇక్కడున్న ఫీమేల్ అంతా ఫస్టే నింపేస్తారు. అలా నింపిన తర్వాత జనరల్ నింపుతారు నెక్స్ట్. అప్పుడు ఈ టాప్ మార్క్స్ ఉన్న ఫీమేల్‌కే అక్కడ వస్తుంది తప్ప, ఈ జనరల్ మేల్, ఫీమేల్‌కి ఈక్వల్ ఉంటుంది మళ్ళీ కట్ ఆఫ్. అందుకే మీకు కట్ ఆఫ్ పెద్దగా ఉండదు. మరి కట్ ఆఫ్ ఎప్పుడు తగ్గేది అంటే, ఒకవేళ ఈ 10 సీట్లలో జనరల్ 7, ఫీమేల్ 3 ఉన్నాయి కదా! ఫస్ట్ జనరల్ నింపి, తర్వాత ఫీమేల్ నింపితే ఫీమేల్ కట్ ఆఫ్ అనేది చాలా తగ్గేది. కానీ మన కట్ ఆఫ్‌లే ఇక్కడ మనకెలా ఫిలప్ చేస్తారంటే, ఒక కాలేజ్‌లో ఆర్ ఓవరాల్‌గా సీట్లు ఒక 10 ఉన్నాయనుకుందాం. 3, 7. సో, ఫస్ట్ ఫీమేల్ నింపేస్తారు. సో, ఫీమేల్ ఒక స్టూడెంట్ నంబర్ 1లో ఉంది, ఒక స్టూడెంట్ 5లో ఉంది, ఒక స్టూడెంట్ 7లో ఉంది. వీళ్ళ ముగ్గురికొచ్చేస్తుంది. సో, ఈ మధ్యలో ఉన్న 2, 3, 4 ఈ స్టూడెంట్ ఎవరుంటారు? మనకు మేల్ ఉంటాడు. సో, మేల్‌కి నెక్స్ట్ జనరల్ రన్ అయినప్పుడు మేల్‌కే వస్తుంది. ఎందుకంటే ఫీమేల్‌ని ఆల్రెడీ తీసేసుకున్నారు. కాబట్టి మీకు ఓవరాల్‌గా చూసేసరికి మేల్ అండ్ ఫీమేల్‌కి ఒకే విధమైన కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. అందుకే మనం ఏ కట్ ఆఫ్ వీడియో చేసినా మేల్‌కి, ఫీమేల్‌కి సెపరేట్‌గా చేయం. ఎందుకంటే ఓవరాల్‌గా మీరు ఫైనల్‌గా చూస్తే సేమ్ ఉంటుంది కట్ ఆఫ్. ఎక్కువ మార్కులున్న ఫీమేల్‌నే ఫస్ట్ తీసేసుకొని తక్కువ మార్కులు వచ్చే వరకు జనరల్‌లో నింపుతారు కాబట్టి జనరల్ కట్ ఆఫే ఓవరాల్‌గా ఉంటుంది. సో, కాస్త డిఫికల్ట్ టాపికే అయినా కూడా మీకు అర్థం కావాలని చెప్పాను. ఒక అటెంప్ట్ మాత్రమే. అండ్ ఆ తర్వాత తెలంగాణలో మెరిట్ లిస్ట్ అనేది మీకు 24న వస్తుందని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది నిన్న. సర్క్యులేట్ అయింది. నాకు స్టూడెంట్ అందరూ కూడా ఫార్వర్డ్ చేశారు. నేను కూడా ఒకసారి స్క్రీన్ మీద పెట్టా చూడండి. సో, వాళ్ళు ఏమని ఇచ్చారు అందులో అంటే హిస్టారికల్ డేటా ప్రకారం అంటే గత సంవత్సరాల ప్రకారం ఈ డేట్ వరకు రావచ్చనే ఒక వాళ్ళ ప్రెడిక్షన్ మాత్రమే అది. అది కరెక్ట్ ఎవరు చెప్పి ఎగ్జాక్ట్‌గా డేట్‌కొస్తుందని కాదు. కోర్టు కేస్ అయితే నెక్స్ట్ వీకే అంటున్నారు జడ్జిమెంట్. ఇది ఎవరికీ తెలీదు. అందులో పార్టిసిపేట్ అయిన పార్టీస్‌కి కూడా తెలీదు. సో, జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఈ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో, ఇలా లేట్ అయితే మాకు కాలేజెస్ లేట్ అవుతాయా అదంతా అంటే ఏముండదు. ఇంకో 1 వీక్‌లో ఎలాగో వస్తుంది. ఆ తర్వాత వీక్‌కో రౌండ్ నడిపేస్తారు. చాలా ఫాస్ట్‌గా కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ ఒక 1 వీక్ ఆలస్యం కావచ్చు అంతే. కానీ కౌన్సెలింగ్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయ్యి అందరితోని ఈక్వల్ చేస్తారు లాస్ట్ వరకు. సో, మిగతా ఆల్ ఇండియా అండ్ ఏపీ వీళ్ళ థర్డ్ రౌండ్ వచ్చే వరకు తెలంగాణ థర్డ్ రౌండ్ అందులో కలిపేస్తారు. ఈక్వల్ అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి మెరిట్ లిస్ట్ రావడమే డిలే అన్నమాట ఇందులో. అంతే తప్పించి ఇంకేముండదు.